నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు చేపట్టిన వ్యవహారిక విషయాల్లో విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దగ్గర వ్యక్తుల నుండి ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ప్రయాణపూర్వకమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. అనవసరమైనటువంటి వివాదాలు కొని తెచ్చుకోకూడదు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి. వ్యాపారాలను విస్తరింప చేసుకునే ఆలోచనలో ఉంటుంటారు. దుబారా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ అవసరాల కోసం కొన్ని అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు నిరుద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు పెడుతుంటాయి. అవకాశాలను జాగ్రత్తగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆసక్తిగా కొన్ని కార్యక్రమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దగ్గర వ్యక్తుల నుండి కీలకమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ నందివర్ధన పుష్పాలతో స్వామివారిని పూజించండి. సింహరాశి వారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఇబ్బంది పడుతుంటాయి. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల వలన కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించండి. కన్యారాశి వారు చేపట్టినటువంటి పనులు మందకొడిగా కొనసాగుతూ ఉంటాయి. ఆత్మీయుల యొక్క సలహాల వలన కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తూ ఉంటాయి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళములతో పూజించండి. తులారాశి వారు ఈరోజు నూతనమైనటువంటి పనులు చేపట్టేందుకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి సమావేశాలు నిర్వహించుకుంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకునే ప్రయత్నాలు ఉంటాయి. పిల్లల యొక్క సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. లోటుపాట్లు రాకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ చిత్రాన్నమును నివేదన చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగ కార్యక్రమాల గురించి చర్చలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మకర రాశి వారు చేపట్టిన పనులను విశేషంగా పూర్తి చేసుకుంటారు.
నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి. వేరువేరు రూపాలలో ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ, స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. కుంభరాశి వారు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి వివాదాలు రాకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు మెల్లమెల్లగా పెంచుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి. విద్యార్థులు కష్టపడవలసినటువంటి సమయం. ఈ రోజు మీకు అనుకూలించేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి. మీనరాశి వాళ్లకు కుటుంబ కార్యక్రమాలు ఈరోజు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వ్యాపార విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నిరుద్యోగ ప్రయత్నాలు వేరువేరు రూపాలలో అధిగమించేటటువంటి ప్రయత్నం చేసి ఉపాధిని సాధించుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇక రావలసిన బాకీలు కొన్ని ఆలస్యం అవుతుంటాయి. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.